కానీ ఒక అమ్మాయి ఇంటికి అలా పరాయి మగాడిని పిలుచుకుంటుంటే మీ తల్లిదండ్రులకు సిగ్గుగా అనిపించట్లేదా? అదేనా మీ తల్లిదండ్రులు నిన్ను పెంచిన విధానం? నైట్ టైమా మేడం నేను కాల్ చేసేది? నైట్ అంతా నీ దగ్గరే ఉంటాడంట కదా. అమ్మాయి ఏడుస్తూ ఉంటే పొద్దున ఎప్పుడో 9కో 9:30కో వచ్చేవాడంట. లేదు పరిచయం అయ్యాక ఆ విధంగా, అంతకుముందు ఎప్పుడు అలా లేడు మా బావ అని చెప్తాను. అంతకు ముందు అతను వెళ్ళే టైమింగే ఇప్పుడు అతని టైమింగ్ మేడం. నేను వచ్చిన తర్వాత కొత్తగా అతను టైం చేంజ్ చేసుకుని నైట్ మొత్తం నా దగ్గర ఉన్న రోజులు అయితే ఏవి లేవు. అతన్ని కావాలంటే అతను అడగండి. నేను అడిగేది, మీ ఇంటికి వస్తుంటే మీ అమ్మ నాన్న ఎలా అలౌ చేస్తున్నారు పెళ్లి గాని? వాళ్ళకి తెలియదు మేడం. అసలు నువ్వు ఆ ఇంట్లోనే కదా ఉంటున్నావు? నేను ఆ ఇంట్లోనే ఉంటున్నాను కానీ వాళ్ళకి అసలు తెలీదు. ఇది ఇలా జరగడానికి కారణం అనేది వీళ్ళ వదిన వాళ్ళు వీళ్ళు చేశారనమాట. ఏ వదిన వాళ్ళు? ఇతని వదిన వాళ్ళకి రిలేటివ్స్ అని చెప్పాను కదా, మా ఇంటి పక్కన వాళ్ళు. వాళ్ళకి బుద్ధి లేదమ్మా, గడ్డి తింటారు. నీ జీవితం కదా, ఈ రోజు వాళ్ళు రారు కదా, నీ జీవితం నాశనం అయిపోతే నీ తల్లిదండ్రులకే నీకేదైనా జరిగితే బాధ ఉంటుంది. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నా నీ హస్బెండ్ అనేవాడు కూడా నీ హస్బెండ్ కాడు. ఇప్పుడు చెప్పింది కరెక్టే కాదట్లేదు, ఆమె చెప్పింది కరెక్టే. ఆమె చెప్పిన దాంట్లో 90% ఉంది కాదట్లేదు. కాకపోతే దాంట్లో చిన్న లాజిక్ ఒకటి ఉంది. ఓటికాడ చేరిద్ది, మెల్లగా మాట్లాడుతూ ఉంటుంది, మెల్లగా అటు చూపు ఇటు చూపు చూసుకుంటాడే మూడితో సంవత్సరం చేస్తుంది కాదట్లే. కథ ఈ నడమతిలో కథ ఉంది, చిన్నది పెట్ట కథ. ఏమండి ఇప్పుడు మీరు రోజు చూస్తుంది కదా చిన్న జాబ్గా, మరి ఇది ఎట్లా డిలీట్ చేయాలి, ఇది ఏంది, ఇది చేసేయాలంటే ఎట్టా అని చిన్న అంటే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా, దీన్ని ఎట్లా చేయాలి ఏంది కథ అనేది చిన్న జాబ్గా అడిగిద్ది వాళ్ళ భార్య వాడిని. వాడు అంత ఆలోచన లేకుండా చూస్తాడా? సరే ఎందుకు చేయమందో సరే చూద్దామని చిన్న జాబ్గా వేసి వాడు కూడా చేస్తాడు అట్ట అని. వాడు అంటే వాడు చక్కగా బతుకోడితే వాడు చేస్తాడు. ఎప్పటికైనా నాకు దెబ్బ ఆడుకున్నాడు అనుకున్నైతే ఏమన్నమ్మా నాకే తెలీదు, నీ చదువుకున్న వాళ్ళు సార్ చెప్పుకో అంటాడు. అంతే, అంతకు ముందు గేయలేదు తేడా. కాకపోతే దానికి ఏంటంటే తేడా ఒకటి ఉంది. నడమతిలో ఉంటారు కదా, నడమతిలో కొద్దిగా అట్ట ఒకటో మాట ఇటో ఒక మాట చెప్పే వాళ్ళు ఉంటారు కదా. రేపు వాళ్ళు ఆడ బయటకు వస్తే వాళ్ళని ఆడొస్తారో ఇది ఆడ చెప్తారు. అది మగవాడికైనా ఆడదానికైనా కొద్దిగా చిన్న ఎగ్జాంపుల్ ఉంటుంది భయం అనేది. రేపు వీళ్ళు వచ్చారనుకో, ఆ నడమతిలో వచ్చిందనుకో, వాళ్ళకి పిల్లలు ఉంటారు, ఆడపిల్లాడు మగ పిల్లాడు ఉంటారా? ఉంటుందా? అది ఒకటే సంవత్సరం కాదు. రేపు ఈ పిల్లని ఇంకొక ఇంటికి ఇవ్వాలి, ఈ అమ్మాయిని ఇంకొక ఇంటికి ఇవ్వాలి, ఆ అబ్బాయి అయినా ఇంకొక అమ్మాయిని చేసుకోవాలి.